హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే ఇంట్లో పనులన్నీ చేసుకొని దొండకాయలు కోస్తున్నానండి. సో ఈ దొండ చెట్టు ఇంటి ముందే వేశారు, అత్తమ్మ వేశారు. ఇది వేసి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో దాదాపు 15 కేజీల దాకా కాసాయండి. మిద్ది మీదకి అల్లిచ్చారు. ఇలా ఇంట్లో పండించుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఆ ఫుడ్ తినడం వల్ల ఆర్గానిక్, మందులు ఏమీ వేయకుండా. బయట అయితే మందులు ఏవేవో వేస్తుంటారు. సో ఇలా వీలైనంత వరకు ఇంట్లో పండించుకోండి. అండ్ మనం తీసుకునే ఫుడ్ బట్టే మన హెల్త్ ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలా మిద్ది మీద కల్లిచ్చారు అత్తమ్మ వాళ్ళు. అండ్ వీలైనంత వరకు ఇంట్లోనే ఇలా పండించుకొని తినడం హెల్త్కి చాలా మంచిది. మా అత్తమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు కూడా ఇలా ఇంట్లోనే వీలైనంత వరకు పండించుకుంటారండి. అండ్ మా తోటలో కూడా ఖాళీ ప్లేస్లో వేశారనమాట. టమోటా చెట్లు, పచ్చిమిర్చి చెట్లు, ఇలా వీలైనంత వరకు బీరకాయ చెట్లు అన్నీ వేశారు. సో మేము ఎక్కువ బయట వెజిటేబుల్స్ కొనడం కంటే ఇంట్లోనే ఎక్కువ పండించుకొని తింటాం అన్నమాట. అలాగే ఆకుకూర కూడా మేము వేసుకున్నాము. అండ్ అయితే నేనైతే దొండకాయలు కోసానండి. సో నాకు అందలేదు, అందుకే మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు. సో తన ఆఫీస్ వర్క్ పక్కన పెట్టి హెల్ప్ చేస్తున్నారు. సో చూడండి, దొండకాయలు చాలా వచ్చాయి. రీసెంట్గానే మళ్ళీ 4 రోజులు 4 డేస్ బ్యాక్ కోసాం అనమాట. మళ్ళీ చూడండి ఎన్ని వచ్చాయో. అలాగే మేము ఆకుకూర కూడా వేసాము. ఈ కోసి 1 మంత్ అయిందండి. సో మళ్ళీ ఎలా వచ్చిందో చూడండి. 1 మంతే అయింది కోసి. సో ఇలా ఆకు చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ అలాగే మన సబ్స్క్రైబర్లో ఒకరు నిన్న పెట్టిన వీడియోకి మీ వాయిస్ వింటుంటే పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది అని అన్నారు. సో ఆ కామెంట్కి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో సో మా హస్బెండ్ అయితే రవ్వ లడ్డు చేయమన్నారు. సో మా మాయకి కూడా రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం అండి. సో వాళ్ళ కోసం లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. సో ముందుగా అయితే నెయ్యి వేసి రవ్వ వేయించుకుంటున్నాను. ఇలా మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఇలా ఫుడ్ ప్రిపేర్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో పక్కన పాలు హీట్ చేసుకుంటున్నాను. షుగర్ 1 కప్పు, మన స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోవచ్చు. సో ఈ 2 వేయించుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా వీడియోస్ చేయగలం. సపోర్ట్ చేసేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టి నెయ్యి హీట్ చేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. అండ్ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి. జీడిపప్పు, బాదం పప్పు. నేనైతే బాదం పప్పు, పిస్తా పప్పు వేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇలా వేయించుకొని 2 చల్లారిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ వేసి కొంచెం నెయ్యి వేసి ఇలాచీ పొడి, అలాగే కొంచెం పాలు పోసుకుంటూ లడ్డూలా చుట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇది 4 డేస్ వరకు ఉంటాయండి. సో మా ఫ్యామిలీకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో ఎక్కువ వాళ్ళ కోసమే చేస్తుంటాను. అండ్ అలా చేయడంలో చాలా హ్యాపీగా ఉంటుంది నాకు, అలా చేసి పెట్టడంలో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇంకా మంచి వీడియోలు చేయగలము. ఇలా అన్నీ కలుపుకొని పాలు పోసుకుంటూ లడ్డూలా చుట్టుకోవడమే. అండ్ మా హస్బెండ్ కూడా స్వీట్స్ ఎక్కువ తింటారండి. సో ఎక్కువ స్వీట్స్ చేస్తాను నేను. సో తన కోసమే చేస్తుంటాను. అండ్ ఈ రవ్వ లడ్డు అయితే మా ఆయనకి, మా హస్బెండ్కి చాలా ఇష్టం. మీరు ఎంతమంది ఇలా ఆర్గానిక్గా ఇంట్లోనే పండించుకుంటారో నాకు కామెంట్ చేయండి. అండ్ చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలా లడ్డూలా చుట్టేసుకోవడమే.
ఇలా అన్నీ చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. 4 days నిల్వ ఉంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా చుట్టేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో. నేను చిన్న చిన్న లడ్లుగా చేశాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ చేస్తున్నందుకు.